ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన యథార్థతను బట్టి మనపై తన అపారమైన మేలులను వర్షింపజేసే మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానంలో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు అందించే సందేశాన్ని విందాం. బెనిఫిట్స్ ఫర్ దోస్ హూ యాక్ట్ ట్రూత్ఫుల్లీ, యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడు అనుగ్రహించే మేలులను గురించి వారు ఈరోజు మనకు తెలియజేస్తారు. సందేశానికి ముందు ఆ ప్రభుని ధారాళమైన మేలులకై ఆయనను ప్రస్తుతిస్తూ ఈ గీతాన్ని విందాం. అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను.
తొలుతుగా ముందుగా మనం ప్రార్థించుకుందాం. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క అనుదిన దైవవాక్యంను మేము తండ్రి ఈ విధంగా తండ్రి ఉదయకాలంలో ధ్యానించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, మీ వాక్యంలోని సత్యాలను తండ్రి మేము గ్రహించలాగన మా యొక్క హృదయాంతరంగంలో తండ్రి తెప్పరిల్ల చేయమని, ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేట అతి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కోరహ కుమారుడు రచించినటువంటి 84వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మేలు చేస్తారు. ఆయన మేలు చేయగలిగినటువంటి దేవుడు, కృపయు ఘనతకు పాత్రుడైనటువంటి దేవుడు. తప్పక మనల్ని మేళ్లతో నింపి ఆశీర్వదించేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. యోబు యథార్థవంతుడు. అతని యథార్థ ప్రవర్తన అతని విశ్వాసానికే పరీక్ష అయింది. యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి ఆయనకి రెండింతల ఆశీర్వాదాలు లభించాయి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ యోబు భార్యని ఆయన యథార్థతను గ్రహించింది. అదేవిధంగా 4వ అధ్యాయం యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో యోబు స్నేహితుడైన ఎలీఫజు కూడా యోబు యొక్క యథార్థతను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనము యథార్థంగా ప్రవర్తించాలి. ప్రవర్తించడము దేవుని మేలు ఎలాగ పొందాలి, యథార్థంగా ప్రవర్తించి దేవుని మేలు ఏ విధంగా పొందాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలాగో ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య సత్యాలను ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. ప్రేయర్ ఈజ్ వండర్ఫుల్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో సహవాసము చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి. అందుకే పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం గమనిస్తే మనము 3వ అధ్యాయము 12వ వచనంలో, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు వినేటటువంటి దేవుడు. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. కాబట్టి ఆయన ముఖము కీడు చేయి వారికి ఎల్లప్పుడూ విరోధంగా ఉంది. కాబట్టి 4వ అధ్యాయం 7వ వచనంలో పేతురు రాసిన పత్రికలోనే చదివితే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని ఉంది. కాబట్టి మనము అట్టివారి ప్రార్థన దేవుడు ఆలకించేటటువంటి దేవుడు. అందుకే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం అని ఉంది. తర్వాత రెండవ విషయం మనం పరిశీలిస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. మన భక్తి యథార్థంగా ఉండాలి. నీతియు యథార్థమైన భక్తి గలవారమై. కాబట్టి యథార్థమైన భక్తి అనేది ఉండాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకే యాకోబు భక్తుడు తన యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో చివరి భాగంలో, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునవలనని తెలిపారు. మన భక్తి మనము కాపాడుకోవాలి. ప్రభు మనల్ని మహిమపరిచే విధంగా మనం ఉండాలి. మూడవదిగా కీర్తనలు 78వ కీర్తన 72వ వచనంలో, అతడు యథార్థ హృదయుడే పాలించెను, కార్యముల యందు నేర్పరియై వారిని నడిపించెను. ఈ 78వ కీర్తన ఆసాపు కీర్తన. ఆసాపు దావీదు గూర్చి యథార్థ హృదయుడు అని అంటున్నాడు. అతడు యథార్థ హృదయుడుగా పాలించాడని తెలిపాడు. కాబట్టి యథార్థ హృదయుడు అంటున్నాడు. దావీదు దేవుడు కూడా
దావీదుని నా హృదయానుసారుడు అని అవార్డు ఇచ్చాడు. కాబట్టి దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాప పడ్డాడు, కన్ఫెస్ అయ్యాడు. సౌలు పాపం చేశాడు, కానీ పాపాన్ని కంటిన్యూ చేశాడు. విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలంటే యథార్థ హృదయుడై ఉండాలి. క్రీస్తు ప్రభు రెండవ రాకడకి సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు మన మానవ రక్షణార్థమై శిలువ మరణం నొంది, శిలువ జయించి, మరణాన్ని జయించి పునరుత్థానుడైనటువంటి క్రీస్తును విశ్వసించినటువంటి మనకు ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవము, రక్షణ ఎంతో గొప్పది. అందుకే మనము వాక్యానుసారముగా యథార్థంగా ప్రార్థన చేయాలి. యథార్థ భక్తితో, యథార్థ హృదయంతో మనము కలిగి ఉండాలి. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు నిత్యము అనుగ్రహించి, సమృద్ధిగా అనుగ్రహించి, దీవించి ఆశీర్వదించును గాక. నిరతము